himself was a man of integrity, a man of tradition. సార్ మనం రెండులో ओम ध्रुवंदे राजा वरुणो ध्रुवंदे वो बृहस्पतिः ध्रुवंदे इंद्रश्चाग्निश्चरन्धारयतां ध्रुव विग्रह आविष्करण शुभ मुहूर्तो अस्तु। राघवशार्दूल धर्मस्त्वामभिरक्षतु। విగ్రహావిష్కరణ మన తెనాలిలో వారి కుటుంబ సభ్యుల మిత్రులతో సహకారంతో అద్భుతమైన కాంస్య విగ్రహం నిర్వహించారు. ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఏ విధంగా రాజకీయాల్లో దేశం కోసం ప్రాంతం కోసం అనునిత్యం తప్పించే వ్యక్తుల్లో ఒకరు రఘురామయ్య గారు. మా తాతగారు వాసిరెడ్డి వెంకయ్య చౌదరి గారు బ్యారిస్టర్గా ఉన్నప్పుడు రఘురామయ్య గారు కూడా అప్పుడు బ్యారిస్టర్గా, వీరిద్దరూ మెడ్రాస్లో చాలా సంఘటనలు దాని గురించి మా నాన్నగారు మా అమ్మమ్మ గారు ఇద్దరు కూడా చెప్పారు. ఏ విధంగా రాజకీయ నేపథ్యంలో ఆయన ప్రస్థానం చేశారు, దాని వెనక ఎటువంటి ఆలోచన ఉండిందో. ముగ్గురు ప్రధానమంత్రుల దగ్గర ఆయన కేంద్ర మంత్రిగా ఆయన పనిచేయడం ఈ ప్రాంతానికి మనం అందరం గర్వపడాల్సిన విషయం. అనునిత్యం భారతదేశం కోసం ప్రపంచవ్యాప్తంగా జరిగిన కాన్ఫరెన్సెస్లోనూ, అదేవిధంగా పార్లమెంట్లో ఆయన పనితీరుని ప్రత్యేకంగా నెహ్రూ గారు, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా ఆయనకి ఒక స్థానం కేంద్ర క్యాబినెట్లో కల్పించడం అనేది చాలా అరుదైన గౌరవం. సో ఆ సందర్భంగా మనం మన ప్రాంతంలో ఆయన విగ్రహావిష్కరణ చేసుకోవడం, భావితరాలకు ఉపయోగపడే విధంగా కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఈ ప్రాంతానికి ఎంతో వాళ్ళు దాతలుగా మిగిలి చివరిలో సంఘజాగర్ల మూడులో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ మనం స్థలాల కోసం పేదలకు ఇల్లులు కట్టించాలనే విషయం కూడా ఎప్పుడు కూడా వాళ్ళు వెనకడుగు వేయకుండా నిలబడిన కుటుంబం. సో మనస్ఫూర్తిగా వారికి ఈ కార్యక్రమం జరగడానికి కొత్త సుబ్రహ్మణ్య గారు చాలా నెలల నుంచి ఒక తపనతోటి అందరినీ కలుపుకొని విజయవంతం చేయాలని చేసిన ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తి వారి కుటుంబ సభ్యులకి పెద్దలందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. తప్పకుండా మన చరిత్ర, తెనాలి చరిత్ర, తెనాలి యొక్క ఘనత, ఏ విధంగా ఈ ప్రాంతం నుంచి ఆ స్థాయికి ఎదిగారో, ఏ విధంగా మన ప్రాంతానికి వెనుదిచ్చే విధంగా నిలబడ్డారో, స్వార్థం లేని ప్రయాణం చేశారో, అవన్నీ కూడా రాజకీయాల్లో మనం ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటే ఒక నూతన ఉత్తేజంతో మనం పనిచేసుకోగలిగే అవకాశం. దాన్ని మనస్ఫూర్తిగా ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని గౌరవిస్తూ మన ప్రాంత ప్రజలు కూడా తప్పకుండా ఈ రోజే కాకుండా ప్రతిరోజు మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకునే విధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.